గుండు సూదులు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. రే గుడ్డి కళ్ళ సిఇఓ, నువ్వు ఈ వీల్ చైర్ లో కూర్చునే కదా ఆఫీస్ లో ఉన్న అందరినీ పిచ్చ తిట్టు తిడుతున్నావు. అది మాత్రమే కాకుండా ఆఫీస్ లో ఉన్న అందమైన అమ్మాయిలందరినీ నీ లైన్ లో పెట్టుకుంటున్నావు. చూడరా రే, ఏంటి ఈ సీట్లో నువ్వు మాత్రమే కూర్చోవాలా? వేరే ఎవరు కూర్చోకూడదా? నేను కూర్చుంటే ఇప్పుడు నేను కూర్చుంటారా? నీ వల్ల ఏం చేద్దా? చెయ్యరా రే, చెయ్యరా అని చెప్తున్నాను. ఇప్పుడు ఇది నా సామ్రాజ్యరా. ఇప్పుడు ఎవరిని తిట్టాలి? హలో, ఆ యూస్లెస్ ఫెలో విజయ్ నా క్యాబిన్ రమ్మని చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నన్ను రమ్మన్నానంటే కదా సార్. నేను రమ్మని చెప్పి ఎంతసేపు అయింది? నువ్వేంటంత లేట్గా వచ్చావు? సార్ చాలా ట్రాఫిక్ జామ్ సార్. లేదు సార్, చాలా పని ఉండింది సార్. షట్ అప్ యు. ఏంట్రా కథలు చెప్తున్నావా? నీకు మెయిల్ ఎంతసేపు అయింది? సార్ మెయిలా? అలాంటిది ఏం రాలేదు సార్. నాన్ సెన్స్, అబద్ధాలు చెప్తున్నావా? పని చేయాలంటే ఇష్టం లేదా నీకు? లేదు సార్, లేదు సార్, ఇష్టమే సార్. నేను పని చేయాలి సార్. ఎప్పుడు రా? నేను చచ్చాక చేస్తావా? అవును సార్. అయ్యో లేదు సార్. అవును సార్. ముందెళ్ళి పని చూడుపో. ఓకే సార్, ఇదిగో వెళ్తాను సార్. ఓకే సార్, బాయ్ సార్. ఇడియట్ ఇడియట్. జీతం తీసుకున్నప్పుడు బాగుంది, పని చేయడానికి కష్టంగా ఉందారా? స్టూపిడ్. ఏం సౌండ్ ఇది? వాడి నోట్లోంచి ఒక శబ్దం, వాడు కూర్చునే సీట్లోంచి కూడా ఒక శబ్దం. కానీ అబ్బా, ఈ సీట్లో కూర్చుంటేనే దయ్యం పట్టినట్టుంది. ఈ సీట్కి నాకు అసలు సెట్టే అవదనుకుంటా. నేను ఏదైనా లేడీ సీట్లో వెళ్ళి కూర్చుంటా. ఎరా మీ నాన్న కొడక సిఇఓ, ఈ సీట్లో కూర్చునే కదా మా అందరి సీట్లు చింపేస్తానని చెప్తున్నావు. నీ సీట్ నేను చింపేస్తారా? రేయ్, నువ్వు కూర్చున్న చోట రక్తం రాపీకుండా నేను వదలనా రే? ఇప్పుడు చూడు. 1 2 4. సిఇఓ, మీ సీట్ని ఆ భగవంతుడే ఎలా నా కాపాడాలబ్బా. అయ్యో, దాన్ని చూసే భాగ్యం నాకు దొరకదే. హై, చేపలు. చేప, ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నాను నేను? అక్వేరియం అనే జైల్లో బతుకుతున్న మీరు ఐకమత్యంతోనే కదా బతుకుతున్నారు. ఈ మనుషుల్ని తీసుకోండి. మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. కలిసి జీవించాలి, ఒంటరిగా ఏమీ చేయలేమని నేర్చుకోవాలి. కానీ ఏం చేసేది, నేను ఇక్కడ ఒంటరిగానే ఉన్నాను. మీరు ఇక్కడ అక్వేరియంలో తిరుగుతున్నారు, నేను ఈ ఆఫీస్ అంతా తిరుగుతున్నాను. అదే మీకు నాకున్న తేడా. ఓకే బాయ్, సీ యూ నెక్స్ట్ టైం. అయ్ బొమ్మ మాట్లాడతావా? లేదు, ఊగుతుందంతే. ఏ బొమ్మ, నేను చూస్తున్నప్పుడు ఆ ఈవిల్ డెడ్ సినిమాలో వచ్చే బొమ్మలాగే కనబడుతున్నావు నువ్వు. కానీ ఏం చేసేది, ఆ సినిమాలో కనపడేది ఒక సాధారణమైన పిచ్చి బొమ్మ. కానీ నువ్వేమో ఫుల్ అప్డేట్ లో ఉన్న బొమ్మలా కనబడుతున్నావు. కానీ ఒకటి, నీ ఆట చూసేటప్పుడు అన్న ఏం చెప్పారు తెలుసా నీకు? మూసుకుని పాటలింటూ కూర్చుని ఉండొచ్చా? వేరేదన్నా కొత్తగా బయలుదేరిందా ఏంటి? నోరు పెట్టుకుని కాముగా ఉండవు కదరా నువ్వు. అయ్యో, ఎవర్రా ఇది ఇలాంటి పోస్టులు నిలబడింది? ఇది 100% మోహినియే. అక్క, నేను అప్పుడే చెప్పా కదా రక్తం తివ్వనని. నువ్వు అడిగిన వెంటనే తీసి ఉండే కదా, ఏమైనా పీసి పెట్టాయా? రక్తం రక్తం. అసలే నాకు రక్తం తక్కువని డాక్టర్లు చెప్పారు. ఇందులో నువ్వు ఒకటి వచ్చి రక్తం ఇవ్వు రక్తం ఇవ్వు అంటే అసలు నేను ఎక్కడికి వెళ్ళా రక్తం కోసం? అక్క 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 మోహిని అక్క, మిమ్మల్ని నా తమ్ముడుగా అనుకుని, నన్ను మీ తమ్ముడుగా అనుకుని క్షమించి వదిలేచ్చు కదక్క. నేను మోగిని కాదు.
ఏటక్క? నేను మోగిని కాదు. మోహిని కాదా? మరేంటి రాగినియా? ఈ గెటప్ లో చూసి నువ్వు ఖచ్చితంగా మోహిని అనుకున్నానక్క. అవునక్క, మామూలుగా ఈ మోహిని అంతా ఈ తెల్ల చీరే కదా కట్టుకుని వస్తుంది. నువ్వేంటక్క పింక్ కలర్ శారీ కట్టుకొచ్చావు? ఒకవేళ సేటు కూతురై ఉంటుందో? ఏమో, దెయ్యాలన్నీ అప్డేట్ అయినాయి ఏంటో. అక్క, మా నాన్నకి నేను ఒకే ఒక కొడుకునక్క. మా నాన్న అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, నిన్ను పెంచడానికి కొడుక నాన్న చాలా కష్టపడ్డాను రాని. నా జీతాన్ని నమ్ముకుని ఇంట్లో 12 మంది ఉన్నారక్క. నువ్వు ఏదైనా చేసి నాకేదైనా అయిందంటే 11 మంది ప్లాట్ఫామ్కి వచ్చేస్తారక్క. అక్క అక్క, నేను ఒకే ఒక ప్రశ్న మాత్రం అడగనా? అలాగే తిరిగి చూడు కూడా సమాధానం చెప్తారా? మీరు నిజంగానే మోహిని అక్క? లేదు. లేదా? అలా అయితే నువ్వెవరు? ఐషు. ఐషు? నాకైతే నమ్మకం లేదు నీ మీద. నన్ను చూస్తే కామెడీగా ఉందా మీకు? నిజంగానే నువ్వు ఐసువా? అలాగైతే ఒకసారి తిరిగి చూపి. ఐసు, ఐ లవ్ యూ. అయ్యో, ఇంద్రలో నుంచి దిగొచ్చిన దేవతలాగున్నావే. వశీకరణ చేసి 101 సార్లు మంత్రాలు ఉచ్చరించడానికి ఆశ తీరిపోయింది. వర్కౌట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇప్పుడు ఏం చెయ్యాలి? తనొచ్చి నన్ను ఇప్పుడు కౌలించుకోవాలి. అయ్యో అయ్యో అయ్యో, ఇదే సంతోషంతో దీంతో ఒక స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది? అయ్యో, నేను ఇంతసేపు చూసిందంతా కలనా? పుట్టేరికి ఎంత ఒక అద్భుతమైన సీను కలగా వచ్చి వేస్ట్ అయిపోయిందే. అయ్యో, ఏదో ఒకటి చేసి దాన్ని లైన్లో పెట్టాలే. ఇక్కడ మోహిని ఉన్న విషయం తెలిసి దాన్నేం చేయాలి? దెబ్బకింటికి పారిపోద్దే. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాల్సిందే. డార్లింగ్, ఐసు డార్లింగ్, ఇటు అటు ఎవరూ లేరు, నువ్వు నేను ఇక్కడ అక్కడ, నేను ఒంటరి నువ్వు ఒంటరి, ఇద్దరు కలిస్తే అయ్యో వజానే. ఎవర్రా నీ డార్లింగ్? ఇంకెవరు? నువ్వే నా డార్లింగ్. అయ్యో, అక్కడే కదా ఉండింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్కడ ఎలా, ఇక్కడ ఎలాగేదంతా? సరే, అది పర్లేదు, వదిలే. నువ్వెవరు? నువ్వే నా డార్లింగ్. నేను నీ డార్లింగా? నేనేం చేశానని ఇప్పుడు నన్ను ఇలా ఉతికి ఆరేస్తున్నావు? ఒకవేళ పిచ్చికిచ్చి పట్టిందా ఏంటి? ఎవరు నీళ్ళతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది? ఎవర్రా పిచ్చిది? అదేంటంటే ఒంటేలు వస్తుందని చెప్పాను. లేదు, నువ్వు పిచ్చిది అని అన్నావు. లేదు తల్లి, నాకే పిచ్చి. అవును, నేనేం తప్పు చేశానని నన్ను ఇలా ఉతికి ఆరేస్తుంది? తను చూడకముందే మనం మెల్లిగా పారిపోవాలి. ఎంత స్పీడ్గా వచ్చి ఇక్కడ కూర్చుంది. నేను ఒక బాంబు వేసానంటే కంపులోనే పారిపోతుంది. మళ్ళీ తెలిస్తే దానికి సపరేట్గా మళ్ళీ ఇంకో కోట పడుతుంది. అక్కడే కూర్చుందా లేకపోతే లేచి వెళ్ళిపోయిందా చూద్దాం.
ఇదేంట్రా ఇంత పక్కన వచ్చి కూర్చుంది? చచ్చావురా నువ్వు. మెల్లగా జారుకుందాం. వెళ్ళిపో 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 వెళ్ళిపో. రేయ్, నన్ను ఎందుకురా చంపావు? నేను చంపానా? ఇదేంట్రా కొత్త కథగా ఉంది. అమ్మా తల్లి, నేనే నిన్ను చంపలేదమ్మా. నువ్వే బాగా వచ్చి ఇక్కడ కూర్చున్నావు కదా, దెయ్యలా కూర్చున్నా. చూస్తున్నా నాకు ఇక్కడ బగ్గునుంది. పొద్దు నుంచి ఏం చేస్తున్నావు తెలుసా? నన్ను ఎందుకు చంపావు? నువ్వేంటి చెప్పిందే చెప్తున్నావు? నేను చెప్తున్నాను కదే.